హల్లెలూయా. చేతులెత్తుదా మన దేవుని సంఘంలో చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక, ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. మంచిదండి, చిన్న పాట పాడుకున్నాం. పాట పాడుకొని పాడుకుంటున్నాం. సమయం సరిస్తుంది కాబట్టి త్వరగా ముగించుకుందామని సమయాన్ని మాటిస్తూ సమయం ప్రకారంగా మనం ముగించుకుంటాం. అందరికి వచ్చిన పాటనే అందరు కలిసి పాడుతూ నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు. సమయం 8:24. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, నీది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు, నీది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు, పల్లెకొండ పదం నిన్ను నమ్మవద్దు. ఈ మాయలోకం నమ్మవద్దు, నీది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు, నీది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు. నిన్ను కన్నా తల్లి ఏది, నిన్ను కన్నా తండ్రి ఏది, నిన్ను కన్నా తల్లి ఏది, నిన్ను కన్నా తండ్రి ఏది. పోయినారా పోయినారా, నిన్ను విడిచి పోయినారా. పోయినారా పోయినారా, నిన్ను విడిచి పోయినారా. కనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు. మంచిదండి. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ లోకాన్ని మనము నమ్మవద్దు. మరి ఎవరిని నమ్మాలి? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్షణని అనుగ్రహించిన యేసయ్యందు సంపూర్ణమైన నమ్మకము అట్టి విశ్వాసము మనం కలిగి జీవించే వారుగా మనం ఉండాలి అని ఈ పాట ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో రక్షణ పొందుకున్నాము, కానీ ఇంకా ఈ లోకం మీద ఆధారపడుతున్నామేమో. ఈ లోకం మీద ఆధారపడక రక్షణ అనుగ్రహించిన క్రీస్తు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనము
సరైన రీతిలో భయముతోనూ వణుకుతోనూ మనం కొనసాగించేవారుగా మనం ఉండాలి అని దేవుడు మనం పిలుచుకున్నాడు. కాబట్టి రక్షణ ఉచితంగా వచ్చింది, ఉచితంగా అనుగ్రహింపబడ్డది. అందుకనే మనము చులకనగా రక్షణని తీసుకుంటున్నాం. కానీ రక్షణ విషయంలో శ్రద్ధ వహించి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించాడు కనుక ఆ రక్షణని మనం కాపాడుకుంటూ తిరిగి మనకి ఇవ్వబడిన ఈ జీవితాన్ని మళ్ళా తిరిగి ఒకనాడు ప్రభుకి మనం అప్పగించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ పాత్రని మనము చేతపట్టుకొని, దేవా నన్ను నువ్వు ప్రేమించి నా కొరకు ప్రాణం అర్పించి నన్ను నీ రాజ్యంలో చేర్చుకోవడానికి, ఈ లోకం నుంచి నన్ను వేరుపరిచి ప్రభా నన్ను మీరు ఎన్నుకున్న విధానం బట్టి నీకు వందనాలు అని ప్రతినిత్యము వీ హ్యావ్ టు క్యారీ ద కప్ ఆఫ్ సాల్వేషన్. దేవుడిచ్చిన రక్షణ పాత్రని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి అది ఆయన సన్నిధిలో ఎత్తిపడుతూ, ప్రభా దీన్ని బట్టి ఈ రక్షణను బట్టి నేను కృతజ్ఞతుడై జీవిస్తాను ప్రభా, ఈ రక్షణని కాపాడుకుంటాను ప్రభా అని ప్రభువుకి మనము అప్పగించుకొని సమర్పించుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి రక్షణ విషయంలో శ్రద్ధ వహించండి, రక్షణను కాపాడుకోండి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కోరుకొని వ్యక్తిగతంగా నీకు అనుగ్రహింపబడినది రక్షణ. కాబట్టి దానికి ఎవరు బాధ్యత వహించరు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ సాల్వేషన్. బైబిల్ అదే చెప్తుంది, ఎవరి రక్షణ వాళ్ళదే. కాబట్టి సంఘంగా వస్తున్నాము, సమాజంగా కూడుతున్నాము, దేవుని బిడ్డలో పిలువబడుతున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. మనము రక్షణను ఎట్టి రీతిగా కొనసాగిస్తున్నాము అని కొద్దిగా రక్షణ విషయంలో అవగాహన కలిగి ఉండి ఆ రక్షణని సరైన విధానంలో మనము ముందుకి కొనసాగించే వారుగా మనం ఉండాలి. మనంతటా మనకు అనుగ్రహింపబడిన రక్షణని మనం కొనసాగించలేము, కానీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఆ రక్షణను మనము కడముట్టించగలుగుతాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన వైపు చూసేవారిగా మనం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనని చూడడం మానేస్తావో నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో నువ్వు శ్రద్ధ వహించక నిర్లక్ష్యము చేస్తూ ఉంటావు. అందుకనే మనం ఎప్పుడూ మన నేత్రాలు ఆయన మీద మనం నిలిపి ఉండేదిగా మనం ఉండాలి. అట్టి విశ్వాసముతోని దేవుని సన్నిధికి రావాలి. అట్టి విశ్వాసాన్ని మన జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, వాక్యంతో మనని బలపరుస్తూ ఉండగా, వాక్యముతోని మన జీవితాల్ని ఆయన కట్టుతూ ఉండగా అది వింటున్న మనము అట్టి విశ్వాసాన్ని దేవునికి ప్రదర్శించాలి. ప్రభువా, దిస్ ఇస్ ద ఫెయిత్ ఐ హావ్ ఇన్ యూ. ఈ విశ్వాసము ప్రభువా నీ పట్ల నాకు ఇంతగా ఉన్నది. ఈ విశ్వాసాన్ని నేను ఆశీర్వదించు, దీవించు, నా విశ్వాసాన్ని కాపాడుకునే కృపను నాకు అనుగ్రహించు అని దేవుని దగ్గరికి వచ్చి మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే కనుక దేవుడు తప్పక మనకు అనుగ్రహింపబడిన రక్షణని, మనకి ఆయన యందున్న విశ్వాసాన్ని ఆయన భద్రపరుస్తాడు. అట్టి రీతిగానే కాచి కాపాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని వాక్యాన్ని వింటున్నాము, వాక్యానుసారంగా జీవిస్తున్నామా అని మనం సరి చూసుకోవాలి. వినడం వల్ల విశ్వాసం వస్తుంది, కానీ విశ్వాసం లేని మార్గం మనం ఉంటున్నామే. అందుకనే ఏ వాక్యము ఏ సేవకుడి ద్వారా వింటున్నప్పటికీ కూడా ఆ ప్రకారము నా జీవితము నడుచుకుంటుందా, ఆ ప్రకారము నేను అడుగులు వేయగలుగుతున్నానా, లేక నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానా అని మనము వాక్యం అనే అర్థంలో సరి చూసుకొని ప్రతినిత్యము వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత సరిదిద్దబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సరిదిద్దబడితేనే జీవితము బాగుపడుతుంది. లేదు నేను ఇట్లనే ఉంటానండి అంటే జీవితము నాశనం అయిపోతుంది. అందుకనే వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ వాక్యాన్ని మనం సరిచూసుకొని మనలో ఏమన్నా మార్పులు ఒకవేళ కలిగేది ఉంటే కనుక ఆ మార్పుల్ని మనం గుర్తించి ఆ మార్పులు ఏవేవైతే మనం చెందాలో ఆ మార్పులన్నింటినీ మనము దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ సహాయము చేత మనము బలపరచబడుతూ అట్టి రీతిగానే దాన్ని కొనసాగించే వారుగా మనము ఉండాలి అని దేవుడు. కాబట్టి ఇట్ ఇస్ అవర్ డ్యూటీ, మన
రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వింటున్నాము, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, కానీ సరి చూసుకోకపోతే, నేను సరిగ్గా దాని ప్రకారం నడుచుకుంటున్నాను, నిన్ను నువ్వు సరి చూసుకోకపోతే నిన్ను నువ్వే మోసపరుచుకుంటావు అని దేవుని వాక్యం కనిపిస్తుంది. బీ నాట్ జస్ట్ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ బీ ద డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అని వాక్యం కనిపిస్తుంది. వినేవారుగా మీరు ఉండద్దు, క్రియల్లో పెట్టేవారుగా మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్న మనము ఆ వాక్యాన్ని విడిచిపెట్టక ఆ ప్రకారము నేను నడుచుకుంటా ప్రభువా, ఆ ప్రకారము నన్ను నడిపించు, నా అడుగులను స్థిరపరచు, నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించు అని దేవుని దగ్గర మనం కానీ ప్రాధేయపడి దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటే కనుక దేవుడు తప్పక మార్గము తొలగిపోకుండా క్షేమకరమైన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తుంది. ఆదికాండం 6:6 దేవుడు అంటూ ఉంటాడు, ఏమంటాడంటే నరులను చేసుకున్నందుకు నేను హృదయంలో నొచ్చుకున్నాను అంటున్నాడు. అంటే ఈ నరులు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు. మళ్ళా చూసుకున్నట్లయితే కనుక సృష్టి అంతా అయిపోయినాక 6వ అధ్యాయంలో మనం వచ్చేసినప్పుడు 6వ అధ్యాయంలో అంటుంటాడు, వీళ్ళని నేను చేసుకున్నందుకు నా హృదయంలో నేను సంతాపము చెందుతున్నాను అంటున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనిషిని చేసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా పరిశుద్ధంగా జీవిస్తారేమో అని దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. కానీ ఈ నరులు ఎప్పుడైతే పాపంని ప్రేమించి పాపము వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు ఎప్పుడైతే పాపము చేస్తారో దేవునికి మనసుకి బాధ కలిగింది. ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళని నేను ఎందుకు చేసుకున్నాను, వీళ్ళ వల్ల నాకేంటి ఉపయోగము, వీళ్ళు నాకేమన్నా అక్కడికి వస్తారా, రాదు. కానీ దేవుడైతే ఒక మంచి ఉద్దేశంతో ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాం, ఆయన వల్లే ఉండాలి. కానీ మనం ఏమంటే ఈ లోకంలో జన్మించడం కనుక ఈ లోకపు అలవాట్లు, లోకపు ఆచారాలు ఇవన్నిటిని మనం అలవాటు చేసేసుకొని దేవుణ్ణి నేటికి కూడా మనము ఆయన సంతాపపడే రీతిగా మనము మన వైఖరిని మార్చుకోక మనం జీవిస్తాం. కాబట్టి నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడిగా నీ జీవితం ఉన్నదా అని నువ్వు సరి చూసుకునే అవసరం నీకున్నది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఈ రక్షణలో కొనసాగుతున్న నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో నువ్వు ముందుకి కొనసాగుతున్నావు, లేకపోతే మనుషుల యొక్క మెప్పు కోరుకోనికి నువ్వు ఏదో ముందుకు వెళ్తున్నావా? కాబట్టి ఈ దేవుడు మన జీవితాల్లో ఈ రక్షణను ఇచ్చి ఉన్నాడు. ఈ రక్షణను పొందుకున్న మనము దానిని రక్షణని ఈ భూమి మీద మనం ఎందుకు ఉంచి ఉన్నాడంటే ఎందుకు రక్షించుకొని పరలోక రాజ్యం చేర్చేసి ఉండొచ్చు కదా. రక్షణని నిన్ను నన్ను ప్రేమించి 2024 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో ప్రాణము దారపోసి రక్షణని మన చేతిలో పెట్టి ఆయన ఈ రోజు కూడా మనము ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా ఆయన కృపని విస్తరింపజేస్తున్నాడు. దేనికి అంటే ఈ రక్షణ విషయంలో నువ్వు రక్షణ విషయంలో శ్రద్ధ వహించి ఆ రక్షణ విషయాన్ని సరైన రీతిలో కడముట్టిస్తావేమో. గాడ్ వాంట్స్ యూ టు వర్క్ ఆన్ యువర్ సాల్వేషన్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ. నీకు ఇవ్వబడిన రక్షణ విషయంలో నువ్వు వర్కౌట్ చేయాలా? ఎట్లా వర్కౌట్ చేస్తున్నావు? జిమ్ కి పోతే వర్కౌట్ చేస్తావు, మంచి బాడీ ఫిజిక్ రావాలని ప్రయాస పడాలా, చెమట కావాలా, పొద్దున్నైనా కూడా బద్ధకం ఉన్నా కూడా లేచి పొద్దున్న వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నేను ఎందుకు వెళ్తుంటే తెలుసా జిమ్కి? ఏదో బాగుపడాలని కాదు, డబ్బులు కట్టిన వృధా కావద్దని. ఎందుకంటే డబ్బులు ఎవరు పూర్తిగా రావాలి కాబట్టి వెళ్ళాలి, ప్రయాస పడాలి. అట్టి రీతిగానే నిన్ను నన్ను ప్రేమించి కల్వరి సిలువలో ప్రాణము దారమోసిన దేవుడు రక్షణను మనకి ఇచ్చినాక రక్షణ విషయంలో మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాము? ఆర్ యూ వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ సాల్వేషన్? నీకు ఆఫీస్ లో ఒక ప్రోగ్రామింగ్ లో ఒక కోడింగ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు వర్కౌట్ చేస్తావు, దానికి సొల్యూషన్ నీకు కావాలి. మరి నీకు ఇవ్వబడిన రక్షణకు కూడా ఒక సొల్యూషన్ ఉన్నది. అది నువ్వు వర్కౌట్ సరైన రీతిలో నువ్వు నడిపిస్తున్నావు. దాన్ని నడిపించలేని వారుగా, శ్రద్ధ వహించలేని వారుగా మనం ఉంటుంటాం. కాబట్టి దేవుడు పాపం ఎక్కడ విస్తరింపబడుతుంది అక్కడ కృప కూడా విస్తరింపబడుతుంది అని వాక్యం చదివిస్తున్న రీతిగా ఇంకా మనము ఈ లోకంలో ప్రాకులాడని కాదు, కానీ అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో శ్రద్ధ వహించి సరైన రీతిలో ఆయన దృష్టికి అంగీకారమైన జీవితము మనం జీవించి
మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనం నిరూపించుకొని ఆయన పాద సన్నిధికి చేరుతామేమో అని దేవుడికి మనం విస్తరింపజేస్తున్నాం. ఎంతో మంది మనకన్నా భక్తులు ఉన్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు జీవించినంత కాలము దేవుడిచ్చిన రక్షణ విషయంలో వాళ్ళు శ్రద్ధ వహించి రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని దృష్టికి అంగీకారంగా వాళ్ళు నడుచుకున్నారు. వాళ్ళ సమయం ముగింపబడ్డది. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకి వాళ్ళు లోబడ్డరు. వాళ్ళు దేవుని యొక్క పిలుపుకి అందుకొని వాళ్ళు దేవుని సన్నిధికి చేరిపోయారు. కానీ ఉంటున్న మనము ఈ రోజు ఇంకా దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఎందుకు ఉంచాడంటే, నీకు ఇవ్వబడిన రక్షణ విషయంలో నువ్వు శ్రద్ధ వహిస్తలేదు. ఒకవేళ ఈ రోజుతో మీ జీవితము ముగింపబడుతుంది అంటుంటే కనుక రక్షింపబడ్డ నువ్వే నీ రక్షణను పోగొట్టుకుంటామని నీ కృప విస్తరింపజేస్తుంది. కృప విస్తరింపబడుతుంది అంటే మనం ఇంకా కొద్ది కాలం బతికి కొద్దిగా బ్యాంకు సేవింగ్స్ చేసుకొని లేకపోతే ధనం సంపాదించుకొని ఈ భూమి మీద జీవించడం కాదు. దేవుడు కృపను ఎందుకు మన జీవితాల్లో విస్తరింపజేస్తున్నాడు అంటే, ఒకవేళ ఈ రోజు నువ్వు చనిపోతే రక్షణ పొందుకున్న నువ్వే ఈ రోజు కన్ను మూస్తే ఆ రక్షణని నిర్లక్ష్యం చేసిన విధానాన్ని బట్టి ఆ రక్షణని నీ అంతటా నువ్వే నీ చేతులారా నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి రక్షణని శ్రద్ధ వహించాలి. దేవుడు మనని ఒక పరిశుద్ధమైన జీవితం జీవించమన్నాడు. ఆ రక్షణను మనకు అనుగ్రహించున్నాడు. మనం ఆ పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయన ఎదుట ఒక రోజు నిలబడి ఆ రక్షణ దినాన ఆ రక్షింపబడ్డ వారితోని పరిశుద్ధతతోని మనం కూడా చేర్చబడాలి. వాళ్ళతోని కలిసి దేవుణ్ణి యుగ యుగాలు స్తుతించేవారుగా తగిన సిద్ధపాటు కలిగి జీవించాలి. ఇక్కడ సిద్ధపడితేనే అక్కడికి ఉంటుంది. ఇక్కడ సిద్ధపాటు లేకపోతే అక్కడికి చేరలేదు. కాబట్టి సిద్ధపాటు ఉండాలి, వాక్యము చేత దిద్దుబాటు మన జీవితాల్లో ఉండాలి అని దేవుడు. కాబట్టి దేవుడిని బాధ పెట్టేవారుగా మనం ఏమాత్రం ఉండద్దు, కానీ దేవుడిని సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. మనం దేవుడిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలంటే, ప్రతిదినము వాక్యం చదువుతూ, ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనము దేవునికి అంటకట్టబడుతూ ఆయన కొరకు ఫలించే వారుగా మనం ఉండాలి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తున్నాం దేవుని కొరకు? బహుశా చాలా మందిని అడిగితే చెప్తారు, ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మా దశమ భాగాలు ఇస్తున్నాం. సరే, మంచిదే, అది మీరు ఇయ్యక్కర్లే, దేవుందని చెప్పిండు, అది మీరు ఇయ్యాల్సిందే. కానీ మా సంఘంలో మేము ఎవరిని మాకు ఇవ్వండి అని మేము అడగం. ఎందుకంటే దేవుడు తన పనిని తను జరిగించుకుంటాడు. వాక్యం ఎట్టి రీతిగా విత్తబడాలో అట్టి రీతిగా విత్తబడుతుంది. ఎంతమంది అయితే ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది అయితే జీవితాల్లో ఆ వాక్యాన్ని అలవర్చుకొని వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకొని ఆయన కంటగట్టబడుతున్నారో వాళ్ళు ఆయన కొరకు ఫలించేవారుగా దేవుడు వాళ్ళకు ఇచ్చింది. కాబట్టి మందిరానికి వస్తున్నాము. డూ వీ హ్యావ్ ఎ స్పిరిచువల్ గ్రోత్ ఇన్ us? ఆత్మీయ ఎదుగుదల మనకున్నదా? నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు అంటే యువర్ పాస్టర్ డస్ నాట్ కేర్. నీ అంతటా నువ్వు నిన్ను పరీక్ష చేసుకోవాలి. ఏంటంటే స్వల్ప పరీక్ష చేసుకోవాలి. ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల నాకున్నదా? నేను దేవుని మీద అట్టి రీతిగా ఆధారపడుతున్నానా? వెళ్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, కానీ దేవుని మీద ఆధారపడలేని వాడుగా చూస్తున్నాను. దేర్ ఇస్ నో స్పిరిచువల్ గ్రోత్ ఇన్ సైడ్ ఆఫ్ us. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుని సావాసంలో మనం నిలిచి ఉన్నప్పుడే ఆత్మీయ ఎదుగుదల అనేది మనకు ఉంటుంది. అట్టి రీతిగానే మన విశ్వాసం కూడా బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. గొప్ప విశ్వాసంలోనికి మనము నడిపింపబడతాము అని దేవుడు వాక్యం. యెషయా గ్రంథం ఈ రోజుకి చేయబడ్డ వాక్యాలు మనం చూసుకుంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1-2 వాక్యాలు చూద్దాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనంలోకి రానిచ్చితిని. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనంలోకి రానిచ్చితిని. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనను అనుసరించి. చాలండి, ఇక్కడ దేవుని వాక్యం కనిపిస్తుంది. ఐ రివీల్ మై సెల్ఫ్ టు దోస్ హూ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ మీ. మనం ఎప్పుడూ దేవా నువ్వు నాకు కావాలి అని అడగలేదు, కానీ ఆయననే నువ్వు నాకు కావాలి అని నీ వద్దకు వచ్చిన గొప్ప దేవుడు అయినా నిన్నంతగా ప్రేమించాడు. అందుకనే వాక్యం చదివిస్తుంది ఏమనంటే, నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అన్నాడు. అందుకనే దేవాతి దేవుడు కొత్త నిబంధన క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మనమైనని వెతకడం ప్రారంభించలేదు,
కానీ ఆయననే తన వాగ్దానాలు చేసిన ప్రకారము ఆయననే మనల్ని వెతుక్కుంటూ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన దేవుడు ఒట్టిగా ఉన్నాడా? దేవుడు ఏంటో, దేవుడి గొప్ప కార్యాలు, మహత్కార్యాలు ఏంటో ఆయన చూపించుకుంటూ 3.5 సంవత్సరాలు ఆయన రాజ్య సువార్తని ప్రకటిస్తూ, అద్భుతాలు చేస్తూ, స్వస్థపరుస్తూ, బంధింపబడ వారిని విడిపిస్తూ, గాయపడ్డ వారిని ఆయన కట్టుకడుతూ, ఆదరిస్తూ, ఓదార్స్తూ, అటు రీతిగానే చివరికి చూసినట్లయితే ఆయన నిన్ను ప్రేమించాడు, నీతోని వాగ్దానం చేశాడు, నీ పితరుల దేవుడై ఉన్నాడు గనుక ఆయననే తన వాగ్దానాలని, తన తప్పే దేవుడు కాదు గనుక ఆయననే స్వయాన ఆ పరములో ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు ఆయన భూమిపైకి వచ్చి ఆయన ప్రాణాన్ని కల్వరిశిలో దానపోసిన ప్రాణాన్ని. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు దేవుని ప్రజలుగా ఉంటున్న మనము ఆయన యందు ఎంత నమ్మదగిన వారుగా మనం జీవించగలుగుతున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళకి చేసుకున్నందుకు నేను సంతాపపడుతున్నాను, బాధ కలుగుతుంది. ఎందుకు దేవుడికి మనుషులు చేస్తున్న పనులను బట్టి, క్రియలను బట్టి ఎందుకు దేవుడు సంతాపపడుతున్నాడు అంటే, ఆనాడు ఆది కాండంలో ప్రారంభించిన దేవుడు నేటి వరకు కూడా మనుషులను చూసి ఆయన సంతాపపడుతూనే ఉన్నాడు. అందుకనే ఆయన ఈ యాత్రని ముగించుకొని ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోయి కుడిపాక్షాన కూర్చొని నీ నా నిమిత్తము, మనుషుల నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడు సంతాపపడ్డాడు, భూమిపైకి వచ్చాడు, నీ దగ్గరికి వస్తా అన్నాడు, నిన్ను ప్రేమించాడు, నీ దగ్గరకు వచ్చాడు, వచ్చి ప్రాణం దారపోసాడు. అంత మాత్రమే కాక నీ నిమిత్తము నిన్ను ఆయన కోరుకున్నాడు కనుక ఆయన ఈ రోజు కూడా నువ్వు ఎక్కడ తప్పిపోతావో, ఎక్కడ నాశనానికి గురైపోతావో అని ఆయన నీ నిమిత్తము తండ్రి కుడిపాక్షాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఐ రివీల్ మై సెల్ఫ్ టు దోస్ హు డిడ్ నాట్ ఆస్క్ ఫర్ మీ, ఐ వాస్ ఫౌండ్ బై దోస్ హు డిడ్ నాట్ సీక్ మీ. మనం ఆయన వెతకలే, కానీ ఆయననే మనం వెతుక్కుంటూ వచ్చాడంట. అందుకనే మనం పాడుకున్నామా, తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి, ఆయన తప్పిపోయిన మనని ఆయన వెతికి రక్షించుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి తన బిడ్డలుగా ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి తప్పిపోయిన జీవితాలు ఈరోజు దేవుణ్ణి తెలుసుకొని కూడా రక్షణ పొందుకున్నా కూడా ఎంతో మంది దేవుని మార్గంలో నడుచుకోకుండా వాళ్ళు తప్పిపోయాను కదా అని కొంతమంది జీవితాల్లో వేసాడిపోయి ఇదేనా జీవితం ఇంకా అనేసి వాళ్ళు ఏమంటారు, కృపుదలకి లోనైపోయి వాళ్ళ జీవితం ముగించుకోవడానికి ఎంతోమంది సాహసిస్తుంటారు. కానీ మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే మనం ఆయన వెతకలే, కానీ నువ్వు తప్పిపోయినప్పటికీ కూడా ఆయన నిన్ను వెతుక్కొని రక్షించి ఆయన నిన్ను ప్రతినిత్యము కాపాడుతూ నీ దగ్గరికి రావాలని, నీతోని కలిసి జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఆయనను వెతకలే, ఆయనని మనం వెతుక్కుంటూ వచ్చాం. అదేవిధంగా మనం చూసుకోవాలి, టు ద నేషన్ దట్ డిడ్ నాట్ కాల్ ఆన్ మై నేమ్ హి సెడ్ హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్. కాబట్టి ఏ దేశమైతే ఆయన నామాన్ని గుర్తెరగలేదో, ఉచ్చరించలేదో వాళ్ళ దగ్గరికి ఆయననే వచ్చాడు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న వారిని ఆయన రక్షణలో నడిపించడానికి. ఈరోజు మనము ఒకప్పుడు చీకటి సంబంధులము, చీకటిలో జీవించము, కానీ చీకటిలో జీవిస్తున్న మన జీవితాల్లో ఒక ఆశ్చర్యమైన వెలుగుని దేవుడు అనుకుంది. ఆయననే నడిపాడు ప్రభు. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను చెప్పాడు, వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, వెలుగుమయంగా మనం మార్చాడు, వెలుగు సంబంధులుగా మనం జీవించాలి అని ఆయన కోరుకున్నాను. కానీ ఈరోజు చీకటి మన మీద ఆధిపత్యం చేస్తున్నది, చీకటి మనని ఏలుతున్నది, చీకటి మనని ప్రభావితం చేస్తున్నది, చీకటి క్రియల్లో మనం పట్టబడి ఉన్నామే. మరి ఎప్పుడు కావాలా విడుదల? దేవుడు వచ్చినప్పుడు వంట రాకుండా విడుదల వస్తుందా? రాదు. ఈ చీకటి క్రియల్లో ఉంటున్న నువ్వు చీకటి క్రియల్ని అసహించుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే, సాహసిస్తే కనుక దేవుడు తన వెలుగుతోని ఆ చీకటి మొత్తము నీ మీద పట్టి ఉన్న చీకటి మొత్తము తొలగించేసి తన వెలుగుని నీపై ఉదయింపజేస్తాడు. కాబట్టి మనము ఎవరమో ఎచ్చటి వారమో మనకు తెలియదు, కానీ ఆయన నామాన్ని బట్టి, ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి, ఆయన పాద సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి దేవుడు మనందరినీ ఇంటి రీతిగా ఈ ఎస్ఆర్ నగర్ లో, హైదరాబాద్ పట్టణంలో ఇంటి రీతిగా ఆయన
సమకూర్చున్నాను. నేనైతే రూఢిగా విశ్వసిస్తా ఏంటి అంటే, మీరు ఎవరో ఎక్కడి వల్ల నాకైతే తెలియదు, కానీ దేవుడి యొక్క ఏర్పాట్లో ఉన్నారు. దేవుడు ముందుగానే నిశ్చయించి ఉన్నాడు ఏంటంటే, పలానా తారీఖున పలానా రోజు పలానా సంఘంలో పలానా వ్యక్తి అక్కడ ఉండాలి అని దేవుడు ముందుగానే ఆయన ప్లాన్ చేసి ఉన్నాడు కనుక మీరందరూ ఇక్కడ దేవుని సంఘంలో. గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. దేవుడు మన పట్ల ఒక మంచి ప్రణాళిక, మంచి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మనమే మన జీవితాన్ని మార్చుకొని ఆయనని వెతకడం ప్రారంభిస్తే, ఆయన వెంబడించడం ప్రారంభిస్తే, మన చీకటి క్రియలను మనం అసహించుకొని వెలుగు సంబంధంగా మనం జీవించడం ఇష్టపడితే కనుక దేవుడు తప్పక తన వాక్యం మన వెలుగుతో మన జీవితాన్ని వెలిగిస్తాడు. అటు రీతిగానే మనని ఆయన చేరదీసుకునే దేవుడై ఉన్నాడు. నువ్వు నాకు వద్దు అని దేవుడు ఎవరిని తోసివేసినట్టు ఎక్కడ లేదండి. ఎప్పుడు దేవుడు నువ్వు నాకు కావాలనే ఆయన కోరుకున్నాడు. నువ్వు ఆయనకి కావాలి కనుకనే ఆయన నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన భూమిపైకి దిగి వచ్చాడు. మన దారిద్రతలో మనం చూడలేక మనం ధనవంతులుగా మార్చడానికి ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. వాక్యం చదివిస్తుంది. మన దారిద్రత అంతా ఆయన విదేసుకున్నాడంట. తన ఐశ్వర్యం మొత్తం మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. మనం ధనవంతులము. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి బట్టి మనం అనుసరించాలా, దేవుని బట్టి మనం ధైర్యం ఉండాలి, దేవుని ప్రేమను బట్టి మనము ఇతరులని ఆదుకునే వారిని మనము ఉండాలి. రెండో వాక్యంలో అంటున్నాడు, దినమెల్లా నేను నా చేతులు నేను చాపి ఉన్నాను. కాబట్టి దేవుడంట దినమెల్లా తన చేతులు చాపి ఉన్నాడంట. ఇప్పుడు మీలో ఎవరినైనా ఒకరిని ఇక్కడికి స్టేజ్ మీద పిలిచి పొద్దున్న 10 గంటల నుంచి రేపు పొద్దున్న 10 గంటల వరకు చేతులు చాపి వచ్చాడు ఉంచగలుగుతారా? ఎందుకు చేయలేరండి? ఎందుకు చేయలేరు? ప్రశ్న. అమ్మా అమ్మా చేతులు నొప్పి వస్తాయండి. ఇక్కడ ఎవరో మహానుభావుడు చెప్తున్నాను, చేతులు నొప్పి వస్తాయండి. When you have a will inside of you, there is a way outside of you. నీలో ఫస్ట్ నేను చెయ్యగలుగుతానా ఆశ ఉందా? నీలో ఆశ లేదే. సాకులు చెప్తున్నాను. ఒకరేమో చెయ్యలేరు అంటారు, ఒకరేమో చేతులు నొప్పి అయితే అంటారు. నేను దేవుడి కొరకు చెయ్యగలుగుతానని చాపదే కనుక నువ్వు చాపగలుగుతావు అని నీకు తెలియదు. అక్కడే మనము దేవునితోనే సరైన ర్యాపో లేక పోగొట్టుకుంటున్నాం. దేవుడు నీ కొరకు దినమెల్లా చేతులు చాపి ఉన్నాడు. ఎందుకు చేతులు చాపి ఉన్నాడు అంటే, మనలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని బట్టి. మనము నేటికి కూడా రక్షణ పొందుకున్న మనము ఇంకా కొన్ని విషయాల్లో మనము దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా మన ప్రవర్తన ఉంటున్నది. అందుకనే మనము ఇక్కడ నశించిపోతాము, రక్షణ పొందుకున్న మనము ఇక్కడ నశించిపోతాము అని దేవుడు అంట దినమెల్లా చేతులు ఆయన మన పట్ల చాపి ఉన్నాడు. రక్షణ పొందుకున్నాము కానీ రక్షణ ఇంకా ఎవరికి అనుగ్రహింపబడలేదు అని మనం గుర్తించాలి. ఆ రక్షణ దినము ఒకటి ప్రత్యక్ష దినము, దేవుడు ప్రత్యక్షమయ్యే గడియ ఒకటి రాబోతుంది. విమోచన దినము అని బైబిల్ చెప్తున్నది. ఆయన దర్శించు కాలము అని ఇంకొక దగ్గర చెప్తున్నాడు. ఆ దినాన ఎందరైతే రక్షణ పొందుకున్నారో, ఎందరైతే ఆ రక్షణను కాపాడుకున్నారో, ఎందరైతే జీవితాన్ని మార్చుకున్నారో, ఎందరైతే ప్రభు నా కొరకు నా నిమిత్తము దినమెల్లా చేతులు చాపి ఉన్నాడో అని ప్రతి దినము ఆయన యుద్ధకు పరిగెత్తి వెళ్ళి ఆయనకి ఆనుకొని జీవిస్తున్నారో వాళ్ళందరికీ ఆ దినాన రక్షణ అనుగ్రహింపబడుతుంది. కాబట్టి నీ జీవితంలో మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుంటాం, మన జీవితాల్లో ఎన్నోసార్లు వినుంటాం. ఏమని? దినమెల్లా తిరుగుబాటు ప్రజల పట్ల దేవుడు తన చేతులు చాపి ఉన్నాడని. ఈరోజు ఈ తిరుగుబాటు ప్రజలు ఎవరు అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలంతా దేవుని మీద తిరుగుబాటు చేశారు. కొన్ని తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏర్పాట్లోనే ఉన్నారు కదా, వాళ్ళు తిరుగుబాటు చేస్తే మన బాగుపడ్డారా? నాశనం అయిపోయి అరణ్యంలోనే రాలిపోయారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మనము తిరుగుబాటు చేసే ప్రజలుగానే ఉంటున్నాము. నేటికన్నా తిరుగుబాటు స్వభావం మన నుంచి తొలగించుకొని ఆయనకి లోబడే వారిగా మనం కానీ మన జీవితాన్ని ఆయన ఎదుట మనము నిలకడగా మనం ఉంచగలిగితే కనుక దేవుడు తప్పక ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. ఈరోజు చేతులు ఎందుకు చాపుతున్నాడు అంటే, నీకు అనుగ్రహింపబడిన రక్షణ విలువ నీకు తెలియదు. అది దేవుని యొక్క ప్రాణమే దారిపోసిన అంత గొప్ప త్యాగం అది. కాబట్టి ఈ రక్షణని నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటావో అని నేటికి కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క
స్వభావమే మనలో కూడా ఉన్నది. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటుంటాడు, పాపంలోనే పుట్టి ఉన్నాను, పాపంలో నా తండ్రి నాకు జన్మనిచ్చి ఉన్నది. పాపము మనల్ని ఏలుతున్నది, పాపము మనల్ని ఏలుతున్నది. పాపము నిన్ను ఏలుతున్నంత కాలము నువ్వు దేవుని చిత్తానుసారమైన మార్గంలో నువ్వు నడవలేవు. కాబట్టి ఈ పాపము మీద జయాన్ని మనం పొందుకోవాలంటే ప్రతిదినము దేవుడు చేతులు చాపి ఉంచాడు కనుక మనం ఆయన యుద్ధకు పరిగెత్తాలి. ప్రభువా, ఈ పాపము నా మీద ఏమాత్రము ప్రభావితము చేయకుండా, నన్ను ఏలకుండా నన్ను నువ్వు కాపాడు అని ప్రతిదినము దేవుని దగ్గరికి నువ్వు పరిగెట్టగలితే కనుక, దేవుని సన్నిధిని నువ్వు కోరుకోగలితే కనుక దేవుడి చేతులు ఎందుకు చాపి ఉన్నాడు తెలుసా? ఆయన రక్షించుకున్నాడు. మనం అనుకుంటే మన రక్షణ ఇచ్చేస్తాడు కదా. అండ్ నేటికి కూడా till this day, this very second, God has stretched out his arms towards you. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. అందుకని దిక్కరం గారు ఒక పాట పాడతారు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాను తన తలము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణానికిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణానికిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన అందులేని పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన అందులేని పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాను తన కరము చాపి రమ్మనుచున్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజు కూడా ఒకటి చెప్తున్నాడు, ఏంటంటే ఆయన యుద్ధకు రమ్మంటున్నాడు. ఆయన యుద్ధకు వచ్చిన మనము వచ్చినాము అని సరిపెట్టుకుంటే సరిపోదు. వచ్చిన నువ్వు నీలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని ఆయన దగ్గర విడిచిపెట్టినావా? వచ్చిన నువ్వు ఏదో వచ్చినాను వెళ్ళిపోయినానంటే అది నీకు ఉపయోగకరం ఏమాత్రము కాదు, నీకు ఆశీర్వాదం ఏమాత్రము కాదు. కానీ వచ్చిన నువ్వు ఈరోజు, ప్రభా నేను ఇంకా ఏ మాత్రము తిరుగుబాటు చేయకుండా ప్రభా నీకు లోబడి నేను జీవిస్తాను, నువ్వు ఇచ్చిన రక్షణ బాటలో నేను ముందుకు కొనసాగుతాను ప్రభా. నీ శక్తిని నాకు అనుగ్రహించు, నీ వాక్యముతో నా మనోనేత్రాన్ని నువ్వు వెలిగించు ప్రభా. వెలుగు భయం నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా. చీకటి నాలో నుంచి తొలగించు ప్రభా. అపవాది చేస్తున్న ప్రతి ఒక్క బద్ధకాల నుంచి నన్ను విడిపించు ప్రభు అని నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు సమర్పించుకుంటే కనుక తప్పక విడుదల నీకు పొందుకుంటావు. అటు రీతిగానే ప్రభు యొక్క సావాసం నువ్వు వ్యక్తిగతంగా అనుభవించగలవు. కాబట్టి పాస్టర్ గారి నుంచి ప్రభు యొక్క మాటలు చెప్పి ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడం కాదు, వ్యక్తిగతంగా దేవుడిని అనుభవించే అనుభవంలోనికి ప్రతి ఒక్క విశ్వాసం ఉండాలి. ప్రభు అంటే మా కొరకు చనిపోలేదు, ప్రభు మనందరి కొరకు చనిపోయాడు. నాకు వ్యక్తిగతంగా ఎట్లయినా తెలుసో వ్యక్తిగతంగా మీరు కూడా అనేది తెలుసుకునే వారు ఉన్నారు. అందుకనే దినమైన చేతులు తిరుగుబాటు చేర్చిన ప్రజల వైపు చాపుతున్నాడు. వాళ్ళు ఎవరో కాదు, కొత్త నిబంధన క్రైస్తులైన మనమే. అనేక విషయాల్లో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఏదైతే చేయొద్దో అది చేస్తూ దేవునికి ఇంకా గాయాలు రేపే వారిగా మనము ఉంటున్నాము అని దేవుని వాక్యం సంధిస్తుంది. కాబట్టి మన జీవితాన్ని మనము సరి చూసుకొని విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆయన సన్నిధికి రాగలితే కనుక నువ్వు నీ హృదయాన్నే ఒక బలి అర్పణగా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కనిపించగలితే కనుక దేవుడు తప్పక నీ జీవితంలో ఒక నూతన కార్యము ఆయన జరిపిస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం రోమిల్ రాసిన పత్రిక ఒకసారి వెళ్తామండి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వాక్యం కదా. నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతే అని చెప్తున్నాడు. కాబట్టి యెషయా ప్రవక్త పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే అప్పుడే ఆయన చెప్పి ఉన్నాడు. ఏమనంటే
ఆయనని వెతకని వారికి ఆయన దొరుకుతాడు. ఈరోజు యేసయ్యని మనం వెతకలేము, కానీ ఆయన నిజ దేవుడని తను తాను మన పితృల ద్వారా మనకి పరిచయం అయ్యి ఆ రక్షణ బాటలోనికి మనని ఆయన పిలుచుకున్నాడు. రక్షణలో, ఏర్పాటులో మనని ఆయన పిలుచుకున్నాడు. అందుకనే బైబిల్ చెప్తున్నది, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఈ కొందరు ఎవరు అంటే ఈ తిరుగుబాటు స్వభావాన్ని వాళ్ళు విడిచిపెట్టి దేవునికి లోబడి జీవించిన వారు మాత్రమే ఏర్పాటులో ఉంటారు, ఆ పరమ కాణానికి చేరేవారు వారు ఉంటారు. కాబట్టి తిరుగుబాటు మనలో ఉండద్దు, తిరుగుబాటు మన మీద మనల్ని ఏలొద్దు. ఎందుకంటే డిసోబీడియన్స్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్, ఒబీడియన్స్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నువ్వు దేవుడికి ఎన్నడూ లోబడలేవు. అందుకని ప్రభు వెళ్తూ వెళ్తూ కూడా చెప్పాడు, నేను వెళ్ళుట మంచిది, తండ్రిని వేడుకొని నా నామంలో మరొక ఆదరణకర్తని మీ వద్దకు నేను పంపిస్తాను. ఆయన నేను బోధించింది మాత్రం, నేను చెప్పిన సంగతులే మీకు చెప్తాడు, కానీ మరి ఏమి కొత్తవి మీకు చెప్పాడు. మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఒబీడియంట్ గా మనం ఉండాలి, దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలంటే we should receive the Holy Spirit of God. ఆయన పరిశుద్ధాత్మ సహాయం మీద మనం ఆధారపడినప్పుడే, ఆయనతోనే ఒక అన్యోన్య సహవాసం మనం కలిగి జీవించినప్పుడే మనము విధేయులుగా మనం ముందుకి కొనసాగే పిల్లలుగా మనం ఉండవచ్చు. కాబట్టి దేవుడికి లోబడే విషయంలో మనం ఎక్కుతున్నామో మనము సరి చూసుకునే వారిగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం ముగించేస్తాను. 2:12 అమ్మా పరజనులను నిరీక్షణ లేని వారును క్రీస్తుకి దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. రిమెంబర్ దట్ at the time you were separated from Christ, excluded from the citizenship of Israel and foreigners of the covenants of the promise, without hope and without God in this world. ఒకప్పుడు మనం ఈ భూమి మీద జన్మించినాక, మన తల్లి మనకు జన్మనిచ్చినాక, మనకు ఒక వయసుకు వచ్చినాక మనం దేవుని లేని ప్రజలుగా మనం వచ్చినాం. కానీ దేవుణ్ణి తెలుసుకున్న మనము, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము ఎప్పుడైతే మనం ఉంచి ఉన్నామో, అప్పుడు క్రీస్తు రక్తము మనం ఏం చేసిందంట, మనల్ని విమోచించింది, ఆయనకి సమీపస్తులుగా మనల్ని చేర్చింది. కాబట్టి ఇక్కడ ఒక బలియాగం కావాల్సి వచ్చింది. అది కూడా మేకలది, పొట్టేళ్ళది, చెట్టులది బలి కాదు, కానీ ఒక దేవాది దేవుడే మనిషి స్వరూపంలో, ఆయన దాసుని స్వరూపం ధరించుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి ఈ మనుషుల యొక్క పాపాలన్నింటినీ క్షమించడానికి ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆ కల్వరి శిలువలో ఆయన దారపోసాడు. అట్టి రీతిగానే ఆనాడు క్రీస్తు రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో దారపోసాడు కనుకనే ఈరోజు ఆ రక్తము చేత మనం ఒకప్పుడు దూరస్తులుగా ఉంటున్న మనము ఈరోజు ఆయనకి సమీపస్తులుగా మనం చేయబడ్డాం. కాబట్టి ఆయనకి సమీపంగా జీవించాలి. నీకు ఇష్టమైన వారితో ఎక్కువగా జీవించడానికి ఇష్టపడుతున్నావు, ఎక్కువ వాళ్ళతో ఉండాలని ఇష్టపడుతున్నావు. మరి యేసయ్యను ఎంత ఇష్టపడుతున్నావు, ఆయనతో ఎంత సమీపంగా జీవిస్తున్నావు. ఈరోజు జీవిస్తున్నాం ఆయనతో. మందిరానికి వచ్చినప్పుడు ఆయన, బయటకు వెళ్ళినప్పుడు మరొక ఆయన. ఇటు రీతిగా మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. ఇటు రీతిగా కాదండి, మనం ఒకప్పుడు దూరస్తులే, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ దేవునికి దూరమైపోయిన ప్రజలమే. కానీ ఆయన రక్తము చిందించి ఆయన ఎందుకు విశ్వసించిన వారుగా మనం ఉంటున్నాం కనుక ఈరోజు మనం సమీపస్తులుగా చేర్చుకున్నాం. ఒకవేళ దూరస్తులుగానే మనల్ని విడిచిపెట్టుంటే ఇప్పటికి నాశనం అయిపోయినాడు, నాశనానికి వెళ్ళిపోయినాడు. కానీ ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని క్రీస్తు రక్తము నేటికి కూడా నీ పక్షాన అది మాట్లాడుతున్నది అని. ఏముంది రక్తం కంటే శ్రేష్టమైన రక్తము అని వాక్యం సెలవిస్తుంది. ఇట్ ఇస్ స్టిల్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఆనాడు 2024 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో ఏదైతే రక్తము దార పోయబడ్డదో ఆ రక్తము నీ నిమిత్తము ఇప్పటికి కూడా దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర అది మాట్లాడుతున్నది.
వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ సాల్వేషన్. నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో ఆయన కార్చిన రక్తం కూడా ఈరోజు నీకు సహాయపడుతుంది. కాబట్టి ఆ విలువైన రక్తంలో కడగబడ్డ మనము, ఏర్పరచబడ్డ మనము ఈరోజు దేవునికి సమీపస్తులుగా మనము జీవించాలి. దేవుని చిత్తము ఏంటో మనము జరిగించాలి అని దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తూ సరిపోదు, కానీ దేవుణ్ణి కలిగి జీవించే వారిగా మనము ఉండాలి. వాక్యం చెప్తున్నది, ఒకప్పుడు మీరు దేవుణ్ణి కలిగి జీవించలేని వారిగా ఈ లోకంలో ఉంటున్నారు. ఒకవేళ బహుశా మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఈరోజు జీవిస్తున్నాం లోకంలో, కానీ ప్రభు లేకుండా జీవిస్తున్నాం. జాగ్రత్త వహించి ప్రభుకి సమీపస్తుడుగా ఉంటున్నందుకు దూరస్తుడుగా జీవిస్తున్నాం. అసలు జాగ్రత్త వహించి ఈరోజు దూరస్తుడుగా ఒకవేళ జీవిస్తున్నట్లయితే కనుక దేవుడు అంటున్నాడు, దినమైన నా చేతులు నేను చాపి ఉన్నాను, మళ్ళా నా దగ్గరకు వస్తాయి, నేను చేర తీసుకుంటాను, నీ జీవితంలో నేను నిన్ను బాగు చేస్తున్నాను అని తెలియజేస్తాను. కాబట్టి ఒకప్పుడు దూరస్తులుగా ఉంటున్న మనం సమీపస్తులుగా మనము ఆయన రక్తము ద్వారా మనము చేర్చబడ్డాము అని మనం ఎప్పుడు మర్చిపోతూ. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 11-12. 81-11 కీర్తనల గ్రంథం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపబోయేది, ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. కాబట్టి వాళ్ళ స్వకీయ ఆలోచనలు చొప్పున వాళ్ళు నడుచుకొనుచు వాళ్ళ హృదయ కాఠిన్యమును నేను వారిని అప్పగించి తిని అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం తెలుస్తుంది, నా ప్రజలు అనగా ఇశ్రాయేల్ ప్రజలు మనమే. మన గురించి వాక్యం చెప్తున్నది, మనమంట యూఆర్ నాట్ ఒబీడియంట్ టు గాడ్, యూఆర్ డిసోబీడియంట్ టువర్డ్స్ గాడ్. ఈరోజు మనం ఆయన మాట వినక మనము మన ఇష్టము, మన చిత్తము, మనది మనం చేసుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టి నడుచుకుంటాం. మనల్ని ఆయన ఏం చేసినట్ట, స్టబర్న్ హార్ట్స్ కి, హృదయ కాఠిన్యంకు ఆయన వారిని అప్పగించేశాడు. ఈరోజు ఇంతకాలం నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు, ఇంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నావు, రక్షణ పొందుకొని ఎంతో కాలం అవుతుంది, కానీ విని కూడా నువ్వు ఇంకా ఒకవేళ మార్పు చెందకపోయి ఉంటే దేవుడి ప్రజలను ఏం చేస్తాడు సార్, హృదయ కాఠిన్యంకి ఆయన అప్పగించేస్తున్నాడు. ఇప్పుడు నీ హృదయం ఒక్కసారి దేవుడు హృదయ కాఠిన్యంకి అప్పగించడంతో, ఒక స్టబర్న్ హార్ట్ అనేది నీకు అనుగ్రహించడంతో, దెన్ నో వన్ కెన్ రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఎవరు బాగు చేసే వాళ్ళు ఉండదు. మనం బైబిల్లో చూసుకుంటాం కదా, ఇశ్రాయేల్ ప్రజలని విడుదల కలిగించడానికి, వాళ్ళని బంధించడానికి ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచడానికి. అట్టి రీతిగానే రక్షణ పొందుకున్న మనము ఈరోజు రక్షణ విషయంలో శ్రద్ధ వహించక ఏదో వస్తున్నాము, కాలక్షేమము, క్రైస్తవుని వెళ్తున్నాను, వింటున్నాను, వస్తున్నాను, మీటింగ్లకు వెళ్తున్నాను అని ఆ ప్రకారం విన్న ప్రకారం నువ్వు జీవించకపోతే, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు రిసీవ్ చేసుకొని ఆ ప్రకారం నువ్వు సరిదిద్దబడకపోతే, దేవుడు అంట, అమ్మ చాలే వినుగాడు 30 years నుంచి ఇంటనే ఉన్నాడు, ఇంకా మారాడు వీడు అని హృదయ కాఠిన్యంకి అప్పగించేస్తాడు. ఇంకా నన్ను తప్పించేవాడు ఎవరు ఉండబోరు అని దేవుడు వాక్యం చదివిస్తుంది. కాబట్టి దేవుడు మనని అట్టి దౌర్భాగ్య స్థితిలోకి దిగజారకపోతే మన జీవితాన్ని మనం సరి చేసుకొని దేవుడి వాక్యం మనం రిసీవ్ చేసుకొని, ఎస్ గాడ్ ఐ విల్ ఒబే, నేను ఆ ప్రకారం నడుచుకుంటా ప్రభావ, ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తా ప్రభావ అని నీ అంతటా నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి, ఎవరో బలవంతం చేస్తే కాదు, నీ అంతటా నువ్వు రావాలి, నీ అంతటా నువ్వు పశ్చాత్తాపడాలా. అట్టి రీతిగా నువ్వు చేసిన పాపాలన్నింటి నిమిత్తము ఇంత ఘోరమైన వ్యక్తినా నేను అని నిన్ను ఒకసారి నీ పాత జీవితం ఎట్లున్నదో, నీ జీవితం ఎట్లా కొనసాగుతున్నదో నిన్ను ఒకసారి సరి చూసుకొని నువ్వు కానీ దేవుడి సన్నిధిలో తీర మనసుతోని నన్ను క్షమించు ప్రభు అని దేవుడి దగ్గరకు వస్తే కనుక దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ లేదు, నాకు అక్కర్లేదు, ఏదో నడుస్తుంది, చేసుకునేటోళ్ళు చేసుకుంటారులే, పశ్చాత్తాపడేటోళ్ళు పశ్చాత్తాపడతారులే, మారేటోళ్ళు మారతారులే, నేనైతే ఇట్లానే ఉంటాను అనుకుంటే దేవుడు అంటున్నాడు ఒకటే మాట, ఏమనంటే హృదయ కాఠిన్యంకి అప్పగించేస్తాడు. ఇంకా ఒక్కసారి నువ్వు అప్పగింపబడ్డావనుకో, నువ్వు మారాలి అన్న ఆలోచన నీకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వచ్చినా మార్పును చెందలేదు.
కాబట్టి మన జీవితాలు చాలా జాగ్రత్తగా మనము సరి చూసుకోవాలి. అందుకని అంటూ ఉంటాడు కదా ఎజెకియేలు గ్రంథంలో, రాతి హృదయాన్ని నాలో నుంచి తీసివేసి మాంసం హృదయం నాకు. ఆయన రాతి హృదయం, ఇశ్రాయేలు హృదయంలో రాతి హృదయం కలిగినవా? ఎంత దేవుడు కార్యాలు వాళ్ళ జీవితంలో చూసినప్పటికీ కూడా అన్ని అనుభవిస్తూ అవన్నీ పొందుకుంటూ అయినా కూడా వాళ్ళలో ఉన్న స్వభావాన్ని వాళ్ళు మార్చుకొని తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అందుకనే దేవుడు అన్నాడు, వాళ్ళ హృదయ కాటినందుకు వాళ్ళని అంతరిచేస్తారు. అరణ్యంలో రాత్రి ఈరోజు రక్షింపబడ్డ మనము, నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు వచ్చి ఈ రోజుకి కూడా ఇంకా నువ్వు హృదయ కాఠిన్యంలో నీ హృదయాన్ని ఇంకా నువ్వు అట్టి రీతిగానే ఉంచుకొని అది బద్దలు కాక, అది నిజమైన మారుమనసు చెందక, పశ్చాత్తాపడక, యూ హ్యావ్ టు లిటరలీ క్రై ఫర్ యువర్ సిన్స్ దట్ యూ హ్యావ్ కమిటెడ్. నువ్వు చేసిన పాపాల నిమిత్తము ఇంత ఘోర పాపాలు నేను చేశానా అని దేవుని పాదాల దగ్గర, ఆ పరిశుద్ధుని యొక్క పాదాల దగ్గర నీ పాపాలన్నీ నువ్వు నియంత్రణకు నువ్వు దుఃఖిస్తూ బాధపడుతూ ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు వేడుకుంటేనే దేవుడు నీలో ఉన్న రాత్రి హృదయాన్ని తీసేసి మాంసం హృదయం నీకు అనుగ్రహిస్తుంది. అప్పుడు ఈ రక్షణ పాత్రని నువ్వు సరైన రీతిలో నువ్వు కొనసాగించున్నావు. కాబట్టి రాత్రి హృదయం మనలో ఉండడానికి వీలేదు. ఎప్పుడు మనము మన హృదయాన్ని సరిచూసుకోవాలి. యెర్మయా గ్రంథకర్త చెప్తుంటాడు కదా, హృదయము భయంకరమైన ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది. దాన్ని గ్రహించువాడు ఎవరు గ్రహించగలుగుతాడు? హృదయం. వాక్యం గుర్తెరిగిన వాడు దేవుడు ఒక్కడే, వాక్యమైన దేవుడు ఒక్కడే మన హృదయాన్ని గ్రహించేవాడు. మనుషుల యొక్క హృదయంలో అనేక ఆలోచనలు ఉంటాయి, తలుపులు అనేక ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుడే వాళ్ళ మార్గాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి మన హృదయం ఎట్లున్నది, మన హృదయాన్ని సరి చూసుకోవాలి. అది లోకంతో నింపబడి ఉన్నదా, దేవుని ఆత్మతోని వాక్యంతో నింపబడి ఉన్నదా అని నీ హృదయాన్ని నువ్వు సరి చూసుకునే అవసరం నీకున్నది. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వు, వాక్యానికి స్థానం ఇవ్వు, వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో. దావీదు కూడా అంటూ ఉంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నానంటే హృదయంలో నా వాక్యాన్ని నేను భద్రపరచుకున్నాను, దాచుకుంటాను. వాక్యం ఉండాల్సింది బైబిల్లో కాదు, వాక్యం ఉండాల్సింది హృదయంలో. ఒక దినం రాబోతుంది భూమి మీదకి, బైబిల్ మన దగ్గర ఉండబోవు, కానీ వాక్యం నీ హృదయంలో భద్రపరచబడితే ఆ వాక్యం నిన్ను ఆ కర్మకాలానికి నడిపిస్తుంది. కాబట్టి వాక్యము కర్మయ్యే దినాలు. వాక్యం ఈరోజు ఎక్కడన్నా కూడా ఏ టీవీ ఆన్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఏం చూసినా అనేక మంది సేవకుల ద్వారా దేవుడి వాక్యము సమృద్ధిగా వినిపింపబడుతున్నది. వినిపింపబడుతున్న వాక్యాన్ని వినేసే వారుగానే ఉంటున్నారు, కానీ ఆ ప్రకారము వాళ్ళ జీవితాన్ని మార్చుకునే వారుగా ఏమాత్రము లేదు. కాబట్టి వింటున్న మనము, చదువుతున్న మనము, ధ్యానిస్తున్న మనము దాన్ని మనం హృదయంలో రిసీవ్ చేసుకొని మన హృదయాన్ని మనము మార్చుకునే వారుగా ఉండాలి. అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి, ముగించేస్తాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 42వ వాక్యం. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలిపశులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన ఎలోపు గుడారమునకు బొప్పాయి దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి కనుక బబులోను అవలికి మిమ్మల్ని కొనిపోయేదను. అతడు చూచిన మాదిరి చెప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్షము గుడారం అరణ్యములో మన పితరుల యొక్క ఉండెను. ఇక్కడ దేవుడు తెలుసు, బట్ గాడ్ టర్న్డ్ అవే అండ్ gave them over to the worship of the heavenly bodies. This agrees with what is written in the book of the prophets. Did you bring me sacrifices and offerings 40 years in the desert, O house of Israel? You have lifted up the shrine of Mohel and the star of your God, and the idols you have made to worship. Therefore I will send you into the exile beyond Babylon.
కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనకి అర్పించాల్సిన అర్పణను ఏవైతే నువ్వు అర్పించలేని స్థితిలో నువ్వు ఉంటుంటే కనుక ఆయన నిన్ను మళ్ళా బానిసత్వానికి అనగా అపవాదికి నిన్ను అప్పగించేస్తావు, నువ్వు అప్పగింపబడతావు. అందుకనే ఈ రోజు కొత్త నిబంధన క్రైస్తవులుగా దేవునికి ఆనాడు ప్రజలు అరణ్యంలో అర్పణలు అర్పించలేదట. ఈ రోజు దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవునికి అర్పణలు అర్పించలేకపోతాం. దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటి? విరిగి నలిగిన హృదయం. నువ్వు అది అర్పించవు, కానీ నీ దగ్గర ఉన్న సొమ్మును తీసుకొని వచ్చి దేవునికి ఇస్తావు. ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన షాపింగ్ చేసుకుంటాడు. నీలాగా నాలాగా ఫోన్లు కొనుక్కుంటాడా? లేకపోతే విండో షాపింగ్ పోతాడా? ఏం చేసుకుంటాడు? నీకు అర్పించలేదు. నువ్వు ఇయ్యాల్సింది ఇవ్వకుండా అసలైనది నువ్వు వేరే మంది తీసుకొని వచ్చి అర్పణగా నువ్వు అర్పించేసి నిన్ను నువ్వు సంతోష పెట్టుకుంటే మరి నీ దేవుడిని ఎవరు సంతోష పెడతారు? పాస్టర్ గారు పెడతారా? ఆయన జీవితం ఆయన సంతోషం పెట్టుకునే విధానంలో ఆయన సంతోషం పెట్టుకుంటాడు, సమాధానం కలిగిస్తాడు. మరి మన సంగతి అందుకనే దేవుడికి ఇష్టమైన అర్పణ విరిగి నలిగిన హృదయం. ఒకటి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయరు. అందుకని దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజంగా మనలో ఇంకా మార్పు చెందకపోయి ఉంటే, ఇంకా నిజమైన మార్మనసు అనుభవంలోనికి మనము నడిపింపబడి జీవించలేకపోతుంటే కనుక ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం నిజంగా విరిగి నలిగిన హృదయంతో ఆయన వద్దకు వచ్చి, ప్రభా నా హృదయాన్నే అర్పణగా నేను నీకు అర్పిస్తానని నన్ను బాగు చేయి, నాలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయంలో ఇచ్చి నీ వాక్యము నా హృదయంలో నేను భద్రపరచుకుంటాను, అటు సమృద్ధి అయిన వాక్యంతో నన్ను తృప్తిపరచు ప్రభు అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనని వాక్యం చేత తృప్తి చెందనిస్తాడు. బైబిల్ చదవాలంటే కష్టంగా ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు నిద్ర రావట్లేదని. అప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తుంటారు, బైబిల్ చదవడం ప్రారంభించాను, ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. అంటే క్రైస్తవులకి ఎంత ఆసక్తి బైబిల్ మీద ఉన్నదని నాకు అర్థమవుతుంది. నేను నిద్ర కోసం ఒక సూత్రం అడిగారు, ఆ సూత్రం ఏంటంటే చదవమన్నాను, దీనిలో సూత్రంగా నిద్ర లేదు. అట్టి రీతిగా కాదండి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్య ప్రకారం జీవించడానికి నేర్చుకోవాలి, ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే తప్పలేదు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను బలపరిచి ఆయన నడిపిస్తాడు. కాబట్టి వాక్యము చేత మనం తృప్తి చెందిన వారుగా మనం ఉండాలి. ఈ లోకం మొత్తం నీకు కావాలా? లోకంలో ఉంటున్న ధనం మొత్తం నీకు కావాలా? ఐశ్వర్యం మొత్తం నీకు కావాలా? లేకపోతే దేవుడి వాక్యం నీకు కావాలా? అంటే ఏమంటాం మనం? అబద్ధాలు చెప్పొద్దు, దేవుడి సందేహంలో ఉన్నా. ఇగో ఇదే ఆ ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుంచి వచ్చిన బలహీనత, ఒక రోగం అంట. ఉంటారు ఒక ముందే అబద్ధాలు చెప్తున్నారు. మనం కూడా అట్లా దేవుడు. అందుకని దేవుడు ప్రేమ నిలబడి కనుక ఆయన రక్షణ ఇచ్చాడు కనుక ఆయన మాట చెప్తున్నాడు, ఈ లోకాన్ని మొత్తం సంపాదించిన ఆత్మను పోగొట్టుకుంటే అది నీకు ఏమాత్రం ప్రవేశిస్తారు. కాబట్టి ఆత్మకి రక్షణ అనుగ్రహించిన వారు ఆయననే. కాబట్టి ఈ లోకంలో దేన్ని ప్రేమించక దేవుడి వాక్యాన్ని ప్రేమించి వాక్యము చేత తృప్తి చెంది ఉన్న వాటిలో సంతోషిస్తూ దేవుడిని పట్టుకొని అతిశయిస్తూ మన ముందుకి కొనసాగే వారు ఉంటారు. ఆఖరికి పేతురు రాసిన 2వ పత్రిక 3:9 చదువుకొని ముగించుకుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాదు, కానీ ఎవడో నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవారై అందరూ మారుమనసు చెందాలా, అందరూ రక్షణలోనికి రావాలి. ఈ రక్షణ సువార్త కేవలము క్రైస్తవులకి మాత్రమే కాదు. కానీ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, దినమెల్లా నా చేతులు నేను చాపి ఉన్నాను, ఈ సర్వలోకానికి ఆయన చేతులు చాపి ఉన్నాను. అన్యులకి కూడా ఆయన అవకాశం కలిగజేసి ఉన్నాడు. ఏంటి అంటే, రండి నేను ఇస్తున్న రక్షణ మీరు పొందుకోండి. కాబట్టి అన్యుల గురించి పక్కన పెడితే వాళ్ళకి క్రైస్తవులకు ఉన్నంత భయంకరమైన తీర్పు వాళ్ళకు ఉండకపోవచ్చు. వాళ్ళు విధి నుండి అంగీకరించలేదు కాబట్టి, వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటాయేమో, కానీ మనకి ఏమి ఎక్సెప్షన్స్ ఉండవు. నువ్వు చెప్పాల్సిందే, ఆయన ఎదుట నిలబడాల్సిందే.
ఈ తాట తీసేస్తాడు ఒక రోజు, ఉన్న మాట చెప్పాలి. అందుకనే జాగ్రత్తగా మనము నిజమైన మారు మనసు చెంది నిజమైన రక్షణ బాటలో మనము నడుచుకునే వాళ్ళు మనం తాజాగా దేవుడు. కాబట్టి ఏమాత్రము తిరుగుబాటు స్వభావం అంటూ ఉంటే కనుక దాన్ని విడిచిపెట్టి మనము ఆయనతోనే సమీపస్తులుగా చేయబడ్డాము. ఈరోజు ఆయనకి అంటగట్టబడి జీవిస్తూ ఆయన ఇచ్చిన రక్షణలో మనము సరైన రీతిలో మనం ముందుకు కొనసాగేవారుగా మనం ఉండాలి. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు 15వ అధ్యాయం యోహాను సువార్త 15లో, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు నాకు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించడం వల్ల నా తండ్రి నామము ఈరోజు మన జీవితాలు ఎట్లుండాలంటే తండ్రి నామం మహిమపరిచే రీతిగా మన జీవితాల్లో మార్పు చెందాలి. ఉండాలి కదా, ఉంటే అట్లనే ఉంటాం. అంటే మార్పు చెందాలి. కాబట్టి ఆయన అంటగట్టబడతాము, వాక్య ప్రకారం జీవిస్తాము, ఆయన కొరకు ఫలిస్తాము. మనము ఫలించడం ద్వారా తండ్రి నామము మహిమపరచబడుతుంది. ఈ యాత్రను ముగించుకున్నాక ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘము ఒకరోజు ఆయన ఎదుట నిలబడుతుంది. ఆయన అనుగ్రహిస్తున్న జీవ కిరీటం దేవుడు మనకి డైరెక్ట్ చేస్తాం. దేవుడు ఎటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి మనం కాశీ కాపాడుకున్నాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ నూతన మాసము అక్టోబర్ మాసంలో ప్రభా మొదటి ఆదివారం పరిశుద్ధంగా ప్రభావ ఈ మందిరావరణంలో రీతిగా మేమందరం కూడుకొని ప్రభావ ఈ పరిశుద్ధ నామాన్ని నైనా మేము స్తుతించే గొప్ప ధన్యకరమైన జీవితాలు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, రక్షింపబడ్డ మేము ప్రభా ఇంకా వాక్యంకి విరుద్ధంగా మేము జీవిస్తున్నామేమో, ఇంకా తిరుగుబాటు స్వభావం మేము కలిగి జీవిస్తున్నామేమో ప్రభా. మీరు మాతో మాట్లాడు దినమెల్లనైనా మీరు మా చేతులు మా వైపు చేతులు చాపి ఉన్నారు. ఆ తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టినైనా నీ వద్దకు వచ్చి ప్రభా మమ్మల్ని మేము సమర్పించుకొని నీకు లోబడే బిడ్డలుగా అంటే మనసు మనం గుర్తించండి. ఈ వాక్యానికి విధేయులై ప్రభా, వాక్యానికి లోబడి మీరు ఇచ్చిన రక్షణలైనా సరైన రీతిలో ప్రభా దాన్ని కొనసాగించుకొని కృపను మనం దయచేయండి. అంతగా మేము కొనసాగించలేము కానీ ప్రభా ఈ వాక్యం చేత మీ పరిశుద్ధాత్మ సహాయము చేతనండి మేము దాన్ని కొనసాగించుకొని కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. మీరు మాకు తోడుగా ఉండండి. మాలో ఉన్న మా రాత్రి హృదయాన్ని మీరు తీసుకుని ప్రభా మాంసం హృదయాన్ని మాకు అనుగ్రహించండి. విరిగి నగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాన్ని వాక్యం సిద్ధిస్తున్నాం. అంటే హృదయంతో ప్రభా మా జీవితాన్ని నీ సన్నిధిలో అర్పణగా అర్పిస్తూ ఆయన నీ కొరకు నీ మీద ఆధారపడే బిడ్డలుగా, నిన్ను బట్టి అతిశయించే బిడ్డలుగా, నిన్ను బట్టి సంతోషంగా ముందుకు కొనసాగే బిడ్డలుగా మా ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి మా జీవితం ద్వారా నేను మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని అడుగుతున్నాను. అవును ప్రభావ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభావ మా కొడుకునైనా కల్వరి సినిమాలో ప్రాణము దారపోసి రక్తాన్ని చిందించి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు ఇది చేయండి అని మీరు మాకు చెప్పి ఉన్నారు ప్రభా. అంటే రీతిగా ప్రభా ఇప్పుడు నైనా ఈ శరీరాన్ని నైనా మీ రక్తాన్ని నైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని నైనా మీ రక్తంతో కడగండి, మీ శరీరంతో నైనా మమ్మల్ని మీరు బలపరచండి. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను మీరు తొలగించండి. నూతన వ్యక్తులుగా మీలోనైనా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేసి మా జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మన కుటుంబాలు మీ చేతులు కలిసి మీరే బిడ్డలు తోడుగా ఉండే బిడ్డలు బలపరిచి తీసుకున్నాం. మీరు అనుగ్రహించిన రక్షణని కాపాడమని కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేస్తున్నాం. వేసే శుద్ధ నామంలో ప్రార్థన వచ్చిన